హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే నేను కాకరకాయ ఫ్రై చేదు లేకుండా ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఇప్పుడు నేను ఇక్కడైతే 1 కేజీ కాకరకాయలను అయితే తీసుకున్నానండి. ఇవి మా చెట్టుకి కాసిన కాకరకాయలు ఎంత బాగున్నాయో, తాజాగా ఇంకా ఫ్రై చేసే ముందే కోసుకొచ్చానండి. ఇంకా వాటిని అయితే చక్కగా నీట్గా చెక్కు తీసేసాను. మొత్తం చెక్కు తీసాక ఒకసారి బాగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కోసి ఫ్రై అయితే చూపిస్తున్నాను. ఎందుకంటే నేను మొన్న మా చెట్టువే బుడ్డి కాకరకాయలతో, చిట్టి కాకరకాయలు అంటారు కదండి, వాటితో పల్లీల పొడి గట్ట వేసి ఆ ఫ్రై చూపించాను. ఇప్పుడు వేరేగా చూపిద్దామని ఇది ఒక రకమైన కాకరకాయలతో ఇదిగోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కనైతే పెట్టుకోవాలి. నీట్గా వాష్ చేసిన తర్వాత ఒక స్టవ్ వెలిగించి ఒక కళాయి అయితే పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. ముందుగా మనం ఉల్లిపాయ ముక్కలు కోసి పెట్టుకుంటాం కదా, ఆ ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవి కూడా, ఈ పచ్చిమిరపకాయలు కూడా మా చెట్టుకి కాసినవేనండి, అందుకే బుడ్డి బుడ్డిగా భలే ఉన్నాయి. ఇంకా మన చెట్టుకి కాసిన వాటితో కూర వండితే ఇంకా టేస్ట్గా ఉంటాయి కదండి. ఎక్కడో పండినవి ఇన్ని మందులు వేసారో అని డౌట్ లేకుండా చక్కగా తినొచ్చు. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాత తాలింపులు జీలకర్ర వేసేసుకోవాలి. ఎండుమిర్చి ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. నా దగ్గర కరివేపాకు లేదు, అందుకే స్కిప్ చేసేసాను. ఇంకా పోపు అంతా వేగిపోయిన తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను అయితే వేసేసుకోవాలి. కాకరకాయ ముక్కలు మొత్తం వేసేసిన తర్వాత ఒకసారి కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి వదిలేయాలండి. చూడండి, నేను చూపించిన విధంగా మగ్గిన తర్వాత అప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకోండి. ఒకసారి బాగా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టేయాలి. బాగా మగ్గిన తర్వాతే మనం ఉప్పు, కారం, పసుపు అయితే వేసుకోవాలండి. అప్పుడైతేనే బాగుంటుంది, మగ్గకుండా ముందే వేస్తే బాగోదు. చూసారా, ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక చిటికెడు పసుపు, ఒక చిటికెడు కారం వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసి లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే మన కాకరకాయ ఫ్రై రెడీ. ఇలా ఒకసారి ట్రై చేయండి, అస్సలు చేదు ఉండదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.